మొత్తం మీద ఏడాది ఖరీఫ్ సీజన్ రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఓవైపు వర్షాభావ పరిస్థితులు నట్టేట ముంచితే మరోవైపు బ్యాంకర్లు టైంకు రుణాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం అన్నదాతలు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది పంటకు పెట్టుబడులు అదనంగా భారంగా మారాయి. తొలకరి వర్షాలు మురిపించిన అన్నదాతకు కాలం మొండి చేయి చూపింది. ఓవైపు ప్రభుత్వ రుణమాఫీ నిధులు ఆలస్యం కావటం, మరోవైపు బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వటానికి ముందుకు రాకపోవడంతో రైతులు ప్రైవేటు రుణాలను ఆశ్రయించారు. రెండో విడత రుణమాఫీ నిధుల విడుదలలో జాప్యం జరిగింది. మే చివరి, జూన్ మొదటి వారంలో బ్యాంకర్లతో ఎస్ఎల్బీసీ సమావేశాన్ని నిర్వహించి కొత్త రుణాలిచ్చేలా చర్యలు చేపట్టాలి. కానీ ఈ సమావేశం ఆలస్యం కావటంతో బ్యాంకర్లు రుణాలివ్వటానికి ముందుకు రాలేదు. రెండో విడత రుణమాఫీ విడుదలపై సర్కార్, బ్యాంకర్ల నుంచి స్పష్టత లేకపోవడంతో రైతులకు కష్టాలు తప్పలేదు. రెండో అంశం ఏంటంటే వ్యవసాయానికి కావాల్సినటువంటి పెట్టుబడులు రైతులకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం రైతులు అతి తక్కువ రుణాలు పొందినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వలన ఈ సంవత్సరం రైతాంగానికి రుణం అందలేని పరిస్థితి కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూన్ చివరి వారంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బ్యాంకర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రుణమాఫీపై క్లారిటీ ఇచ్చారు. రెండో విడత రుణమాఫీ నిధులు 4,000 కోట్లను 2 విడతలుగా ఇస్తామని ప్రకటించారు. మొదటి విడత కింద జూన్ చివరి వారంలో 2,043 కోట్లను సర్కార్ విడుదల చేసింది. బ్యాంకర్లు మాత్రం రైతులకు రుణాలివ్వటానికి పూర్తిగా ముందుకు రాలేదు. దీంతో చాలా మంది రైతులు పంట రుణాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయించారు. కొత్త రుణాలు ఇవ్వడానికి కోసం బ్యాంకులు ఎవరు సిద్ధపడట్లేదు. అయితే ఈ రుణాలు దొరకకపోవడంతో వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటున్నారా అని చెప్పంటే మందుల షాప్ ఆయన దగ్గర మందులు ఉద్దర తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ వడ్డీలతో రూపకంగా వసూలు చేయడంతో ఒక రకంగా చేసినటువంటి శ్రమనంతా కూడా వాళ్ళకే వ్యాపారస్తులకు దారదత్తం చేసేటువంటి పరిస్థితి ఈరోజు రైతాంగంలో ఉంది. తాజాగా రెండో విడత రుణమాఫీ నిధుల్ని 2,043 కోట్లు విడుదల చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. కానీ విత్తనాలు వేసే సమయానికి రుణాలు అందకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యక్తుల్ని ఆశ్రయించారు. మరోవైపు వర్షాలు కూడా లేకపోవడంతో రైతులు 2 విధాలుగా నష్టపోతున్నారు. రుణమాఫీ నిధులు విడతల వారీగా వస్తూ ఉండటంతో రైతులకు పూర్తి స్థాయిలో కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావటం లేదు. మరోవైపు సకాలంలో రుణమాఫీ నిధుల్ని విడుదల చేయకపోవడంతో అవి వడ్డీల కిందనే పోతున్నాయని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్లు రుణాలు రద్దు చేస్తానని ప్రకటించి మొదటి విడతగా 4,250 కోట్లు బ్యాంకులకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండో విడతగా 15-16లో 4,250 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో 2,047 కోట్లు విడుదల చేశారు. అంటే అందులో ఉన్నటువంటి దాంట్లో సగం ఈ పాత రుణాలు తిరగరాయడం వల్ల వడ్డీ పెరుగుతూ ఉంది. ఆ పెరిగినటువంటి వడ్డీ ఈరోజు రైతులు భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ రుణాలు తెచ్చుకోవడం చేత ప్రైవేట్ రుణాల వాళ్ళు పరువు తీయడం వల్ల ఆత్మహత్యలు ఎక్కువ జరిగినాయి. మొత్తానికి ఈసారి ఖరీఫ్ సీజన్ రైతన్నల్ని నట్టేట ముంచింది. ఒకవైపు పెట్టుబడుల సీజన్లో రైతులకు పంట రుణాలు అందకపోవటం, మరోవైపు వర్షాభావ పరిస్థితులు అన్నదాతను పరేషాన్ చేస్తున్నాయి.